గజం భూమి కేవలం 5,500 రూపాయలతో 135 గజాల భూమి కేవలం 7 లక్షలు మాత్రమే. సో గైస్ ఈరోజు క్లాస్లో మనం ఏ టాపిక్ మీద మాట్లాడుతున్నామంటే, చాలా మందులు సార్ మేము స్టాక్ మార్కెట్ సైడు జాబ్ చేద్దాం అనుకుంటున్నాము. ఓకే, మేము బీకామ్, బీబీఏ, ఎంబీఏ లాంటి కోర్సెస్ చేసిన తర్వాత, లేదంటే ఇంటర్లో మీరు కామర్స్ ఫీల్డ్ తీసుకొని, కామర్స్ స్టడీ ఉంటుంది కదండి, ఆ పర్టికులర్ కోర్స్ మీరు తీసుకొని ఫర్దర్గా మేము ఒక ప్రొఫెషనల్ కోర్స్ చేద్దాం అనుకుంటున్నాము. సో ఈ ప్రొఫెషనల్ కోర్స్ దేని రిలేటెడ్ అండి? స్టాక్ మార్కెట్ కానీ, ఫైనాన్స్ రిలేటెడ్ కానీ, ఇన్వెస్ట్మెంట్స్ రిలేటెడ్ కానీ, మ్యూచువల్ ఫండ్స్ కానీ, ఇన్సూరెన్స్ కంపెనీ, ఇలాంటి కంపెనీస్లో మీరు జాబ్ కోసం చూస్తున్నారా? లేదంటే ఇలాంటి ఫీల్డ్లో మీకు ప్రొఫెషనల్ లెవెల్ ఎడ్యుకేషన్ కావాలంటే మనం ఎటువంటి ప్రొఫెషనల్ కోర్సెస్ చేయాలి అనేది చాలా చేయాలనేది మనం తెలుసుకుంటున్నామండి. సో బేసిక్లీ ఏంటంటే, ప్రొఫెషనల్ కోర్సెస్ అంటే ఏంటంటే చాలా పెద్ద ఇంటర్నేషనల్ లెవెల్లో రికగ్నైజ్ అయ్యే సర్టిఫికేషన్స్ని ప్రొఫెషనల్ కోర్సెస్ అంటున్నాము. సో ఇక్కడ ఈ రోజు ఏవైతే కోర్సెస్ మాట్లాడుకున్నామో ఆ కోర్సెస్ రెండు రకాలుగా మీకు ఉపయోగపడుతుంది. ఒకటి, మీరు హై అండ్ ప్రొఫెషనల్ అనే రికగ్నైజేషన్ మీకు వస్తుంది మార్కెట్లో. మీరు జాబ్ పరంగా వెళ్ళినా కూడా, అంటే మీరు సొంతంగా ఒక ఇన్వెస్ట్మెంట్ ఫర్మ్ ఓపెన్ చేసినప్పుడు, మీకు ఇలాంటి డిగ్రీస్ ఉన్నప్పుడు మీకు బేసిక్లీ ఏంటంటే మీ క్రెడిబిలిటీ అనేది పెరుగుతుంది, రైట్? సో అలాంటి ఏ కోర్సెస్ అనేది మీరు చెక్ చేసుకోండి. ఈ పర్టికులర్ కోర్సెస్ మీరు ఒకవేళ బీకామ్, బీబీఏ, ఎంబీఏ స్టూడెంట్స్తో అయ్యి ఈ కోర్స్ చేస్తే మీకు యాడెడ్ అడ్వాంటేజెస్ అనేది జాబ్ కోసం ఉంటుంది. ఈ ఎడ్యుకేషన్ బ్యాక్గ్రౌండ్ లేకుండా డిఫరెంట్ మీరు ఇంజనీరింగ్ బ్యాక్గ్రౌండ్ అన్నా, మీరు ఆర్ట్స్ బ్యాక్గ్రౌండ్ అన్నా, మీరు ఎటువంటి బ్యాక్గ్రౌండ్ అన్నా కూడా మీరు ఈ కోర్స్ అనేది చేయొచ్చు. సో ఏంటంటే కంప్లీట్గా ఈ పర్టికులర్ కోర్సెస్ అనేది, ప్రొఫెషనల్ కోర్సెస్ అనేది ఫైనాన్స్ రిలేటెడ్ ఉంటుంది అనమాట, రైట్? సో ఫస్ట్ ఇంపార్టెంట్ ప్రొఫెషనల్ కోర్స్ గురించి ఇప్పుడు మాట్లాడదాం. సో ఫస్ట్ ఇంపార్టెంట్ కోర్స్ వచ్చి సిఎఫ్ఏ, రైట్? సిఎఫ్ఏ కోర్స్ అనేది త్రీ లెవెల్స్లో ఎగ్జామ్స్ అనేది కండక్ట్ చేస్తారు. లెవెల్ 1, లెవెల్ 2, లెవెల్ 3. ఓకే, ఈ పర్టికులర్ ఎగ్జామ్ అనేది, ఈ సిఎఫ్ఏ అనేది ఇంటర్నేషనల్ రికగ్నైజ్డ్ ప్రొఫెషన్ అనమాట. ఒక్కసారి మీరు సిఎఫ్ఏ లెవెల్ 3 క్లియర్ చేసిన తర్వాత వాళ్ళకు ఒక బేసిక్లీ ఏంటంటే వాళ్ళకు ఒక క్రైటీరియా ఉంటుంది. ఇన్ని రోజులు మీరు ఫైనాన్స్ రిలేటెడ్ జాబ్ అనేది చేస్తే మీ పేరు ముందు మీరు సిఎఫ్ఏ ప్రొఫెషన్ అయ్యనట్టు మీకు రికగ్నైజేషన్ అనేది ఇస్తారనమాట. సో సిఎఫ్ఏ డీటెయిల్స్ బేసిక్గా ఒక వెబ్సైట్ ఓపెన్ చేసి చెక్ చేద్దాం. ఒక సిఎఫ్ఏ అవ్వాలంటే బేసిక్ క్రైటీరియా ఏముంటుంది? కోర్స్ డ్యూరేషన్ వచ్చి 2 years. అంటే మీరు కోర్సు ఒకవేళ 1 అటెంప్ట్లో ప్రాపర్గా ఫినిష్ చేయాలి అంటే మినిమం 2 years అనేది మీకు టైం పడుతుంది. నెక్స్ట్, ఎవరు ఎలిజిబుల్ అంటే ఎనీ గ్రాడ్యుయేట్ డిగ్రీ ఈజ్ ఎలిజిబుల్. మీకు ఎటువంటి గ్రాడ్యుయేషన్ డిగ్రీ ఉన్నా కూడా మీరు సిఎఫ్ఏ అనే పర్టికులర్ ఎగ్జామ్కి మీరు ఎన్రోల్ అయ్యి చదవడం స్టార్ట్ చేసి ఎగ్జామ్ అనేది ఇవ్వచ్చు. కోర్స్ ఫీజు వచ్చేసి 40,000 to 1 lakh రూపీస్ అనేది జనరల్గా బయట ఛార్జ్ చేస్తారనమాట. సో ఇక్కడ 2 విషయాలండి. ఒకటి ఎగ్జామ్ ఫీజు, ఇంకోటి కోర్స్ ఫీజు. ఎగ్జామ్ ఫీజు అంటే ఏంటి? మీరు ఏదైతే ఆ పర్టిక్యులర్ ఇన్స్టిట్యూట్ కడుతున్నారో, సిఎఫ్ఏ ఇన్స్టిట్యూట్ కడుతున్నారో ఫర్ రైటింగ్ లెవెల్ 1, లెవెల్ 2, లెవెల్ 3 ఎగ్జామ్స్. సో ఎగ్జామ్ ఫీజు వచ్చి మీకు అన్ని లెవెల్స్ కలిపి సమ్వేర్ బిట్వీన్ 3 lakhs వరకు ఉంటుందండి. ఓకే, 1 lakh దాదాపు అని ఒక లెవెల్కి 1 lakh అని తీసుకొని వెళ్ళండి. సో 3 levelsకి దాదాపు 2.5 నుంచి 3 lakhs వరకు ఉంటుంది. కోర్స్ ఫీజు వచ్చి, అంటే ఆ పర్టికులర్ ఎగ్జామ్ రాయాలంటే మీరు ఒక కోర్స్ అనేది తీసుకోవాలి కదా మీరు నేర్చుకోవడానికి. సో కోర్స్ ఫీజు వచ్చి ఒక్కొక్క లెవెల్కి సమ్వేర్ బిట్వీన్ మీకు 40,000 నుంచి 1 lakh రూపీస్ మార్కెట్లో అనేది ఛార్జ్ చేస్తున్నారు. ఓకే, నెక్స్ట్ ప్యాకేజెస్ ఎలా ఉంటాయి? ఒక ఫర్ ఎగ్జాంపుల్ నేను లెవెల్ 3 క్లియర్ చేశాను. దాని తర్వాత నేను అప్లై చేశాను, చార్టర్ కోసం అప్లై చేస్తే నా స్టార్టింగ్ శాలరీ ఎంత ఉంటుంది అంటే మార్కెట్ స్టాండర్డ్ పరంగా 12 lakhs per annum నుంచి 15 lakhs per annum వరకు మీకు ఈ పర్టికులర్ ఎగ్జామ్ క్లియర్ చేస్తే మీకు సర్టిఫికేట్, ఈ పర్టికులర్ ఎగ్జామ్ మీకు క్లియర్ చేస్తే ఆల్ 3 levels మీకు ఇంత శాలరీ అనేది యాజ్ అ బిగినర్గా మీకు దొరికే అవకాశం ఉంది, రైట్? సో సిఎఫ్ఏ అయిపోయింది. సో ఇంకా మీరు ఇన్డెప్త్గా మీరు రీసెర్చ్ చేయొచ్చండి సిఎఫ్ఏ గురించి. ఇక్కడ జస్ట్ మనం ఒక ఓవర్వ్యూ ఇచ్చాం. నెక్స్ట్, సిఎఫ్ఏ అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఇంపార్టెంట్ ప్రొఫెషనల్ కోర్స్ వచ్చి ఎఫ్ఆర్ఎం, ఫైనాన్షియల్ రిస్క్ మేనేజర్. సిఎఫ్ఏ లాగానే ఫైనాన్షియల్ రిస్క్ మేనేజర్ అనేది ఒక గ్లోబలీ రికగ్నైజ్డ్ ఫైనాన్స్ రిలేటెడ్ సర్టిఫికేషన్ అండి.
ఇందులో కూడా 2 లెవెల్స్ ఉంటాయి, లెవెల్ 1 అండ్ లెవెల్ 2. సో ఈ పర్టికులర్ సర్టిఫికేషన్ కూడా ఇంటర్నేషనల్లీ రికగ్నైజ్డ్. మీరు పెద్ద పెద్ద ఇన్వెస్ట్మెంట్ బ్యాంకింగ్ ఫర్మ్స్ కానీ, బ్రోకింగ్ ఫర్మ్స్ కానీ, బ్యాంక్స్ కానీ యాజ్ అ అడ్వైజర్గా లేదంటే యాజ్ అ అనలిస్ట్గా మీరు వెళ్ళొచ్చు, ఫైనాన్స్ అనలిస్ట్గా వెళ్ళొచ్చు ఈ సర్టిఫికేషన్స్ తర్వాత. సో బేసిక్లీ ఇందులో కూడా మీ కోర్స్ ఫీజ్, ఎగ్జామ్ ఫీజ్. కోర్స్ ఫీజ్ అంటే ఏంటి, ఈ పర్టికులర్ ప్రొఫెషనల్ కోర్స్కి మీరు ఎన్రోల్ అయ్యి ఎగ్జామ్ రాయాలంటే మీకు ఒక బేసిక్ నాలెడ్జ్ ఉండాలి కదా. ఆ కోర్స్ ఫీజ్ వచ్చి మీరు ఇన్స్టిట్యూట్ సమ్వేర్ బిట్వీన్ 40,000 to 1 lakh అనేది ఛార్జ్ చేస్తారు ఫర్ ఈచ్ లెవెల్. అండ్ ఎగ్జామ్ ఫీజ్ అంటే ఈ పర్టికులర్ బోర్డుకి, FRM బోర్డుకి మీరు ఎగ్జామ్ అపీర్ అవ్వడానికి ఏదైతే డబ్బు ఇస్తారో అది సమ్వేర్ బిట్వీన్ 60,000 to 80,000 రూపీస్ వేరీ అవుతుంటుంది. సో ఈచ్ లెవెల్ కోసం. సో మీరు ఎలా తీసుకోవచ్చు అంటే ఎగ్జామ్ ఫీజ్ వుడ్ బి 1.5 lakhs, కోర్స్ ఫీజ్ ఒక 1 lakh రూపీస్. సో ఒక 2.5 lakhs అన్ని కలుపుకొని ఒక 2.5 lakhs వరకు మీకు ఖర్చు వస్తుంది ఈ ఎగ్జామ్ మీరు చదివి క్లియర్ చేయాలంటే. ఈ ఎగ్జామ్ మీరు వితిన్ 1.5 years మీరు ఒకవేళ గట్టిగా కూర్చొని ఫోకస్గా చదివితే 1.5 years టు మ్యాక్సిమం 2 yearsలో మీరు క్లియర్ చేయొచ్చు. అగైన్ సేమ్ ఈ ఎగ్జామ్స్ బీకామ్, MBA, BBA లాంటి వాళ్ళకి యాడెడ్ అడ్వాంటేజ్ ఉంటుంది, నాలెడ్జ్ పరంగా కానీ జాబ్ పరంగా కానీ. వీళ్ళు కాకుండా ఎనీ ఎడ్యుకేషనల్ బ్యాక్గ్రౌండ్ వాళ్ళు కూడా చేసుకోవచ్చు అనమాట. నెక్స్ట్ FRM తర్వాత CFP అనేది కూడా రీసెంట్ టైమ్స్లో చాలా ఫేమస్ సర్టిఫికేషన్ కోర్స్ అండి. మన ఇండియాలో కూడా చాలా వాల్యూ ఇస్తున్నారు. ఓకే, CFP ఫుల్ ఫామ్ వచ్చి సర్టిఫైడ్ ఫైనాన్షియల్ ప్లానర్. సో CFP వచ్చి సర్టిఫైడ్ ఫైనాన్షియల్ ప్లానర్. ఇందులో కూడా లెవెల్ బేస్డ్ ఎగ్జామ్ ఉంటుందండి. CFP కూడా చాలా ఇంపార్టెంట్. ఇన్డెప్త్గా మీరు రీసెర్చ్ చేసుకోవచ్చు. CFPలో కూడా ఇది కూడా గ్లోబల్లీ రికగ్నైజ్డ్ ప్రొఫెషన్. సో ఈ ప్రొఫెషన్కి కూడా మీకు కోర్స్ ఫీజ్ సమ్వేర్ బిట్వీన్ కోర్స్ ఫీజ్ అంటే చదివి కోర్స్ గురించి తెలుసుకోవాలి అంటే ఇన్స్టిట్యూట్స్ వచ్చి సమ్వేర్ బిట్వీన్ 70,000 to 1 lakh రూపీస్ ఛార్జ్ చేస్తున్నారు. అండ్ వీళ్ళది ఎగ్జామ్ ఫీజ్ వచ్చి సమ్వేర్ బిట్వీన్ 1 lakh to 1.5 lakhs అయిపోతుంది. సో టోటల్గా మీరు ఒక 2 lakhs to 2.5 lakhs ఖర్చు పెట్టాల్సి వస్తుంది ఇన్ టర్మ్స్ ఆఫ్ కోర్స్ ఫీజ్ అండ్ ఎగ్జామ్ ఫీజ్. అండ్ ఈ ఎగ్జామ్ కూడా మీరు వితిన్ 18 months అంటే 1.5 yearsలో మీరు క్లియర్ చేసి మీరు CFP అనేది ఎలిజిబిలిటీ మీకు ఈజీగా అయిపోతుంది. ఇప్పుడు CFA అయిపోయింది, FRM అయిపోయింది, CFP అయిపోయింది. ఓకే, ఇంకొక చాలా ఇంపార్టెంట్ సర్టిఫికేషన్ వచ్చి ప్రొఫెషనల్ సర్టిఫికేషన్ వచ్చి CMT, రైట్? CMT కోర్స్ అని ఎవరు చేయాలంటే ఎవరైతే టెక్నికల్ అనాలిసిస్ అంటే స్టాక్ మార్కెట్లో మనం 2 రకాల అనాలిసిస్ ఉంటుంది, ఫండమెంటల్ అండ్ టెక్నికల్. సో CMT కోర్స్, CMT రాస్తున్నా చూడండి, MT. సో CMT కోర్స్ అనేవాళ్ళు, CMT అనేది ఒక ప్రొఫెషనల్ బోర్డ్ అండి. వీళ్ళు టెక్నికల్ అనాలిసిస్లో 3 levels వీళ్ళది ఎగ్జామినేషన్ ఉంటుంది. ఆ 3 levelsలో టెక్నికల్ అనాలిసిస్ని అడ్వాన్స్ లెవెల్లో మీకు నేర్పించి టెక్నికల్ అనాలిసిస్లో మాస్టర్ చేస్తారన్నమాట. సో ఈ పర్టికులర్ సర్టిఫికేషన్ చేసిన తర్వాత కూడా మీకు ఇంటర్నేషనల్ లెవెల్లో మీరు యాజ్ అ టెక్నికల్ అనలిస్ట్ వర్క్ చేయొచ్చు అనమాట. సో CMT కూడా 3 levels ఉంటుంది. కోర్స్ ఫీజ్ అంటే కోర్స్ నేర్చుకోవాలంటే ఈచ్ లెవెల్కి మీరు సమ్వేర్ బిట్వీన్ 40,000 to 50,000 కట్టాల్సి వస్తుంది. ఎగ్జామ్ ఫీజ్ వచ్చి మీకు సమ్వేర్ బిట్వీన్ 60,000 to 70,000 ఉంటుంది. సో ఆల్ 3 levels క్లియర్ చేసి ఎగ్జామ్ ఫీజ్ ప్లస్ కోర్స్ ఫీజ్ ఇంక్లూడ్ చేసుకుంటే సమ్వేర్ బిట్వీన్ 3.5 lakhs అనేది వస్తుందండి. 3.5 lakhs వచ్చిన తర్వాత మీరు యూ వుడ్ బి అ ప్రొఫెషనల్ టెక్నికల్ అనలిస్ట్ అని మీరు చెప్పుకోవచ్చు. మీకు చాలా పెద్ద కంపెనీస్ యాజ్ అ టెక్నికల్ అనలిస్ట్ మీకు జాబ్ అనేది ఆఫర్ చేయడం జరుగుతుంది. సో ఇందాక మనం మాట్లాడుకున్న CFA కానీ, FRM కానీ, CFP కానీ, CMT కానీ ఇవన్నీ ఇంటర్నేషనల్ రికగ్నైజ్డ్ బాడీస్ అండి. మీరు ఇండియన్ లెవెల్లో చూడాలి అంటే సార్ మా దగ్గర అంత బడ్జెట్ లేదు, 1.5 lakhs అంటున్నారు, 2 lakhs అంటున్నారు, 3 lakhs అంటున్నారు, మా కాలేజ్ ఫీజు అంత లేదు, మీరు ఈ ప్రొఫెషనల్ కోర్స్ కింద ఫీజు కట్టాలంటున్నారు. సో అలాంటి మీకు కన్ఫ్యూజన్ ఉంది లేదంటే అలాంటి బడ్జెట్ ఇష్యూ ఉందంటే మీరు NISM సర్టిఫికేషన్స్ చేయొచ్చు ఫర్ నాలెడ్జ్ అండ్ జాబ్ పర్పస్. సో NISM అనేది ఇండియా బేస్డ్లో రికగ్నైజ్డ్ కోర్స్ అండి. NISM నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సెక్యూరిటీ మార్కెట్స్ అనే ఒక పర్టికులర్ సెబీ ఇదే సబ్ బాడీ అనమాట. ఇది ఇక్కడ కూడా మీరు కోర్సెస్ అనేవి చేయొచ్చు. డిఫరెంట్ కోర్సెస్ ఉంటుంది. మనం NISM గురించి డీటెయిల్ వీడియో ఆల్రెడీ చేసామండి. మీరు బేసిక్లీ ప్రీవియస్ వీడియోస్లో ప్లేలిస్ట్లో చెక్ చేస్తుంటే మీకు కనిపిస్తుంది. ఇందులో కూడా మనం 5 to 6 డిఫరెంట్ ఇంపార్టెంట్ సర్టిఫికేషన్ కోర్సెస్ గురించి మాట్లాడాము. సో మీరు NISM గురించి కూడా చూసుకోవచ్చు. ఇండియా లెవెల్లో మంచి రికగ్నైజ్డ్ సర్టిఫికేషన్, మీకు నాలెడ్జ్ పరంగా కానీ జాబ్ పరంగా కానీ మంచిగా ఉంటుంది. ఫీజు కూడా ఎక్కువ ఉండదండి.
మీకు కోర్స్ ఫీజ్ అంటే ఈ పర్టికులర్ ఎగ్జామ్ క్లియర్ చేయాలంటే కోర్స్ తీసుకోవాలి కదా, 3,000 to 5,000 ఛార్జ్ చేస్తారు. ఎగ్జామ్ ఫీజ్ వచ్చి గవర్నమెంట్ సమ్వేర్ బిట్వీన్ 1,500 to 2,000 రూపీస్ ఆర్ 2,500 ఛార్జ్ చేస్తుంది. సో సింపుల్గా ఉంటుంది. బీకామ్, బీబీఏ, ఎంబీఏ స్టూడెంట్స్ అనేవాళ్ళు డెఫినెట్గా ఈ పర్టికులర్ సర్టిఫికేషన్స్ పెట్టుకుంటే మీ రెజ్యూమ్లో మీకు యాడెడ్ అడ్వాంటేజ్ అనేది ఉంటుంది. సో ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్. ఫర్దర్గా ఏమైనా క్వశ్చన్స్ ఉంటే కింద కమెంట్ చేయండి. థ్యాంక్ యూ.